హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ బెల్లం పూర్ణాలు. బెల్లం పూర్ణాలు తయారీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక 1/2 kg పచ్చిశనగపప్పు తీసుకొని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. మరీ మెత్తగా అవ్వకుండా మీడియంగా ఉడికించుకోవాలి. ఒక 1/2 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు బియ్యం, 1 కప్పు బెల్లం, ఒక 6 ఇలాచి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక డిష్ పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి. తరిగిన బెల్లం వేసుకోవాలి. అందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బెల్లం పాకం అయ్యేలా ఉడికించుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక 2 hours ముందు మినపగుళ్ళు, బియ్యం నానబెట్టుకొని ఇలా దోసపిండిలా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇవి కొంచెం కచ్చాబచ్చాగా అయ్యేలాగా ఒక 2 minutes మిక్సీ పట్టుకోవాలి. చూసినారుగా ఈ విధంగా కొంచెం పప్పులుగా అలా మిక్సీ పెట్టుకుందాం. మనం బెల్లం పాకం ఉడుకుతుంది కదా, పక్కన వేరే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి హీట్ ఎక్కాక మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి బెల్లం అయితే ఇలా పాకం బాగా మొత్తం కరిగిపోయింది కదా, ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా మొత్తం కరిగేలా చేసుకోవాలి. బెల్లం పాకం వచ్చాక ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని వేయాలి. ఈ పాకంతో పాటు ఈ పచ్చిశనగపప్పు వేసుకొని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మొత్తం పిండి వేసుకొని అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ బాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. ఆ పాకంలో మొత్తం మిశ్రమం కలిసేలాగా మనకి బెల్లం పూర్ణాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. చాలా రుచిగా ఉంటాయి పూర్ణాలు. మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాక మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని తీసుకొని కొంచెం ఇలా మీడియం సైజులో ఉండలుగా చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. రౌండ్గా నీట్గా చేసుకోవాలి. మీడియంగా ఉంటే బాగుంటాయి సైజు. చూస్తున్నారుగా, వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా చేతితో ఒత్తుకోవాలి అన్ని మొత్తం పిండిని.
ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న ఈ పిండిని దీంట్లో కొంచెం టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఈ బెల్లం ముద్దని ఈ పిండిలో ముంచాలన్నమాట. పచ్చిశనగపప్పు బెల్లం వేసుకొని మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దోశ పిండిలో కలిపి గ్యాప్ లేకుండా చుట్టూతా పిండి అతుక్కునేలా పెట్టాలి. నీట్గా ఇలా రౌండ్గా బాల్ లాగా. మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకుందాం. రౌండ్గా ఇవైతే చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. షేప్ చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ బెల్లం పూర్ణాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ విధంగా మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం పిండితో పూర్ణాలు అయితే వేసుకోవాలి. ఇలా ఒక 2 minutes మనకి వన్ సైడ్ బాగా వేయించుకున్నాక పూర్ణాలు సెకండ్ వైపు కూడా బాగా ఎర్రగా కాల్చుకోవాలి దూరగా. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి పూర్ణాలు. మనకి ఫెస్టివల్స్ అప్పుడు చేసుకోవటానికి, ప్రసాదంకి, దేవుడికి ఇట్లా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా వన్ సైడ్ అయితే బాగా కాలిపోయాయి. దూరగా వేయించుకున్నాక మనం రెండో వైపు కూడా తిప్పుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. దూరగా వేయించుకొని పెట్టుకున్నప్పుడు లోపల పిండి అంతా ఉడికేలాగా మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల పిండి పచ్చిగా లేకుండా బాగుంటుంది టేస్ట్. ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చూడండి, ఎంతో కలర్ఫుల్గా మనకి పూర్ణాలు అయితే వచ్చేసాయి. ఈ విధంగా మనం మిగతా పిండిని కూడా వేసుకుందాం. దోశ పిండిలో ఆ పూర్ణ మిశ్రమాన్ని కలుపుకొని ఇలా చేత్తో తిప్పుకుంటూ చుట్టూతా పిండి అతుక్కునేలాగా ఇలా వేసుకోవాలి మనం లడ్డూలాగా. టూ సైడ్స్ ఇలా ఎర్రగా దూరగా కాల్చుకోవాలి. చాలా తీయగా ఎంతో టేస్టీగా ఉంటాయండి పూర్ణాలు, బెల్లం పూర్ణాలు. మీరు కూడా ట్రై చేయండి. చూసినారుగా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి 2 sides. ఈ విధంగా మిగిలిన ఉండలు కూడా తీసుకొని ఇలా దోశ పిండి మిశ్రమంలో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా వేసుకోవాలి. మనకి ఎమ్మి టేస్టీ పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.